2014-19లో మంత్రివర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత మధ్యలో ఒకటి రెండు చిన్ని మార్పులు జరిగినాయి కానీ మొత్తం మార్పులు ఏమీ జరగలేదు. అయితే పకడ్బందీగా వాళ్ళు మంత్రులుగా ప్రశాంతంగా ఉన్నారు. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో ఉన్న మంత్రులు 5 ఏళ్ళు మనం హ్యాపీ అని ధైర్యంగా కూర్చున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ముందే చెప్పాడు అంతమంది ఉన్నారు కాబట్టి 2.5 ఏళ్ళకి ఒకళ్ళకని చెప్పేసి, దాని కారణంగా అందులో మంత్రి పదవి తీసుకున్నోడేమో నేను తొందరలో అయిపోతాననే ఫీలింగు, ఆ తర్వాత వచ్చినటువంటి వాడికేమో నాకు 2 ఏళ్ళే మిగిలిందని, అలాగే వీళ్ళేమో నా మంత్రివర్గం మధ్యలో తీసేశారని కడుపుమంట. తీసుకున్నోడు ఫీల్ అయ్యాడు, రానోడు ఫీల్ అయ్యాడు. మొత్తం మీద అది కాస్త జగన్కి అసంతృప్తి పతాక స్థాయి చేరి దెబ్బతీసింది. అట్లా కాకుండా చంద్రబాబు గారు మంత్రివర్గం శాశ్వతం అన్నటువంటి రూట్లో ఉంటే, తాజాగా కలెక్టర్ల సదస్సు సందర్భంగా కలెక్టర్లకి మంత్రులకి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ కూర్చున్నోళ్ళు నా పక్కన కూర్చున్నారు, నా ఎదురు కూర్చున్నోళ్ళు నా పక్కన కూర్చున్నోళ్ళు కూడా 6 నెలలకోసారి పనితీరు మదిస్తాను, ఆ తర్వాత పనితీరు ఆధారంగా ఉంచడమా మార్చడమా చూస్తాను అన్నట్టు. కలెక్టర్లను మారిస్తే ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఈ శాఖ నుంచి ఇంకో శాఖకి మారుస్తారు అంతే తప్పించి వాళ్ళనేమి వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకు పంపించడం కుదరదు. అదే మంత్రుల్ని తొలగించడం ఆయన చేతుల్లో ఉంటుంది. అంత ధైర్యం చేస్తారా? కాకపోతే జస్ట్ దాన్ని ఏమంటారు, గంభీరమైన ఉపన్యాసంలో భాగమా, భవిష్యత్తు తెలుస్తుంది.